నమస్తే, అంతరార్థానికి స్వాగతం. మానవ సమాజంలో అత్యంత కీలకమైనది విద్యారంగం. మానవాభివృద్ధికి కావాల్సింది. దురదృష్టవశాత్తు దేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యారంగం కునారిల్లిపోయినట్లు కనిపిస్తోంది. ప్రాథమిక విద్య నుండి, ప్రాథమిక ఎందుకు, పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ స్థాయి నుండి యూనివర్సిటీ విద్య, స్నాతకోత్తర విద్య, అక్కడ దాకా ఎక్కడ చూసినా విద్యా నాణ్యత ఘోరంగా ఉండడం. తెలంగాణ ప్రభుత్వం ఇది గుర్తించి విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, నాణ్యత పెంచాలని, సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. అంటే విద్యారంగంలో ఇన్ని లొసుగులున్నట్టుగా గుర్తించడమే ఒక గొప్ప విషయం. కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సి ఉంది. మొన్న 3వ తేదీన విద్యా కమిషన్ని ప్రకటించింది. త్వరలో ఆ విద్యా కమిషన్ తన పని ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో మనం ఏం కావాలని కోరుకుంటున్నాము ఈ కమిషన్ నుండి, ఇటువైపు విద్యా కమిషన్ దృష్టి సారిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు విద్యారంగ సమగ్ర అభివృద్ధికి ఏం కావాలనేది ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా పిల్లలు బడికి రావాలి, బడిలో చేరాలి, ముందు చేరిన తర్వాత బడిలో కొనసాగాలి. అధ్యాపకులు సక్రమంగా పాఠశాలలకు రావాలి, నిర్వహించాలి. విద్య నాణ్యత పెంపొంది విద్యను పొంది పాఠశాల నుంచి బయటికి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించగలిగేటట్టుగా ఉండాలి. డ్రాప్ అవుట్స్ లేకుండా. విద్యార్థులు బడుల్లో చేరాలి, కానీ ఇంకా కూడా విద్యార్థులు బడుల్లో చేరకుండా ఉన్నారు. దానికి కారణాలు పిల్లలు కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు కాదు, ఆ తల్లిదండ్రుల ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ పేదరికం. అంటే మౌలిక మార్పులు తేకుండా విద్యారంగ అభివృద్ధి చేస్తామని మనం అనుకోవడం కూడా సమంజసం కాదు, అది సాధ్యము కాదు. బడికి తోలకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితి తగు రీతిలో సహకరించలేని పరిస్థితి ఉంటే ఈ పేదరిక నిర్మూలన లేనంత వరకు బడులకు పంపని పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ తేవాల్సినటువంటి సంస్కరణ ఇప్పుడు ఈ విద్యా కమిషను పరిధిలో ఉండేది కాదు, మొత్తం సామాజిక పరిస్థితికి సంబంధించినటువంటిది అయినా ప్రధానమైంది. సరే, ఇప్పుడు దాన్ని అక్కడుంచి పిల్లలు బడికి వచ్చిన వారైనా వచ్చి ఎందుకు కొనసాగడం లేదు? కొందరు ప్రశ్నిస్తే ఆశ్చర్యకరంగా బడి ఎందుకు మానేశారు మీరు అని అంటే వారికి ఉన్న అనేక సమస్యలు. సరే, మరి టీచర్లు కొడుతున్నారు, అధ్యాపకులు సరిగ్గా బోధించడం లేదు, కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏదైనా అదనంగా వ్యయం చేయాల్సి ఉంటుందా? అంటే విద్యాలయంలో చదువుకోవడానికి అనువుగా లేని పరిస్థితులు బడులలో పనిచేసేటువంటి వారు కొందరు అధ్యాపకులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనం పత్రికల్లో అనేక రకాల హింసలకు పిల్లలను గురి చేస్తుండడం, బయట నిలబెట్టడము, బెంచీల పైన నిలబెట్టడము, మానసికంగా హింసించడము, శారీరకంగా హింసించడము, రకరకాల కీచక అధ్యాపకుల గురించి మనం చూస్తున్నాం. ఇది లేకుండా చేయొచ్చు కదా? బడికి నేను రావాలి అని పిల్లలు కోరుకునే విధంగా బడిలో వాతావరణం కల్పించడం సాధ్యమే కదా? బడులలో ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల టాయిలెట్స్ లేవు, చేతులు కడుక్కుందామంటే అక్కడ సౌకర్యాలు లేవు, బిల్డింగ్స్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉంది, ఆడుకుందామంటే ఆట స్థలాలు లేవు, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం లేని అధ్యాపకులు ఉన్న పరిస్థితి కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ వాస్తవ సమస్యలు. ఇవి ఈ సమస్యలు అర్థం చేసుకొని ఇక్కడ ఈ కమిషన్ ఏమంటుంది, సమగ్రమైన వృద్ధి కోసం ప్రీ ప్రైమరీ నుండి యూనివర్సిటీస్ దాకా సాంకేతిక విద్యను పెంపొందించడం, నైపుణ్యాల అభివృద్ధి, పిల్లలు మంచి పౌరులుగా తయారయ్యేటట్టుగా వారి సత్ప్రవర్తన తీర్చిదిద్దుతాము లాంటి అనేక విషయాలు ఇక్కడ ఉండడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనుక మౌలికాంశాలను అర్థం చేసుకొని ముందు వ్యాధి ఏంటి అని తెలుసుకొని ఆ వ్యాధి మూలాలు తెలుసుకొని ఆ రుగ్మతను తొలగించే వీలవుతుంది. కానీ వ్యాధి మూలాలకు మందు లేకుండా కేవలము వ్యాధి లక్షణాలను నయం చేస్తామంటే మాత్రం వ్యాధి తొలగదు. ఎట్లా ఉంది విద్యారంగం? భారతదేశ విద్యా వ్యవస్థ, స్కూల్ విద్య చాలా విస్తృతమైంది. ఇక్కడ ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు,
ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని బడులు ఉన్నాయి ఇక్కడ అని చూస్తే ఇక్కడ 14,89,000 బడులు మొత్తం దేశవ్యాప్తంగా. వీటిలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి 10,22,000, ప్రైవేట్ రంగంలో 4,66,000, 95 లక్షలకు పైబడి అధ్యాపకులు దేశవ్యాప్తంగా స్కూల్ విద్యకు సంబంధించినటువంటిది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధ్యాపకులు 48,82,000. మరి విద్యార్థులు 26,52,00,000. అనేక దేశాల జనాభా కూడా ఇంత లేని సంగతి మీకు తెలుసు. ఉన్నత విద్యను తీసుకున్నట్టయితే అక్కడ కూడా 1,168 విశ్వవిద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయాలకు సమానమైనటువంటి సంస్థలు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు 685 కాగా మిగతావి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. కొన్ని ఇంకా అనుబంధాలు లేకుండా ఉన్న స్టాండ్ అలోన్ సంస్థలు అంటారు కదా, అది 12,002. అంటే మన పరిమాణం చెప్పడానికి, విస్తృతి ఎంత ఉంది అని చెప్పడానికి ఈ గణాంకాలు తెలియజేస్తున్నా. కాలేజెస్ 45,473 కళాశాలలు ఈ దేశంలో ఉన్నాయి. ఇంత పెద్ద విస్తృతమైన రంగం, విద్యా రంగం పైన ఎంత వ్యయం చేస్తున్నారు, ఎంత వ్యయం చేయాల్సి ఉంది అంటే సౌకర్యాలు కలిగించాలంటే వ్యయం అవసరమే కదా. విద్యారంగం పైన తగినంత వ్యయం జరగడం లేదనేటువంటి మాట మనం వింటున్నాం కదా. కావలసినంత వ్యయం జరగకపోయినప్పటికీ ఈ దేశంలో పెద్ద మొత్తంలోనే విద్యారంగం పైన వ్యయం జరుగుతున్నది. ఉదాహరణకు ఒక సంవత్సరం మనం 2020-21 తీసుకుంటే 6,47,000 కోట్లు, 6.47 లక్షల కోట్లు వ్యయం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లలో కలిసి చేసినటువంటిది. ఇది కేవలం విద్యాశాఖలు మాత్రమే వెచ్చించిన సొమ్ము. విద్యాశాఖలు కాక ఇతరత్రా వెచ్చించిన సొమ్ము కూడా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. సరే, వాటి జోలికి మనం వెళ్లకుండా విద్యాశాఖలు వెచ్చించిందే మనం చూస్తే కేంద్ర రాష్ట్రాల్లో 6.47 లక్షల కోట్లు. ఇది మొత్తము ఈ బడ్జెట్లలో 8.96%. బడ్జెట్ అవసరాలు అనేక ఉంటాయి, విద్యారంగానికి 8.96%. అయితే 1960 ఆ ప్రాంతంలో అపాయింట్ అయిన కొఠారి కమిషన్ ప్రభుత్వము విద్యారంగం పైన కనీసం 6% పెట్టుబడి పెట్టాలని చెప్పింది. కానీ అక్కడ అవుతున్నటువంటి వ్యయము 2020-21 సంవత్సరం చూస్తే 4.64%. 2018-19లో 3.9%. అది 6%గా ఉండాల్సింది, తక్కువగా ఉన్నది. అయినప్పటికీ 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు దేశవ్యాప్తంగా. అంటే ఇది తక్కువ సొమ్ము మాత్రం, ఇంత మాత్రం కాదు. ఇంకా ప్రైవేట్ రంగంలో కూడా జీడిపి దామాషాలో చూస్తే 2.7%. అంటే మొత్తం పబ్లిక్ ప్రైవేట్ రంగం కలిపి విద్య పైన చేస్తున్నటువంటి వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 6.6%. ఇక్కడ కొన్ని అధ్యయనాల ద్వారా చూస్తే గమనించాల్సినటువంటి విషయము, గత 20-30 ఏళ్లుగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. అంటే విద్యారంగం ప్రైవేట్ రంగం వైపుకు వెళ్తుంది. కనుక ఇక్కడ ఈ ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ రంగం విద్య రంగాన్ని ఎందుకు నిర్వహిస్తుంది? అది లాభాల కోసం. ఏం లాభము? వాణిజ్య లాభాలు. విద్యారంగం వాణిజ్య లాభాల కోసం నడపాల్సినటువంటిది కాదు. సామాజిక ప్రయోజనాలు సాధించడానికి ఉండాల్సింది విద్యారంగం. సమాజ అభివృద్ధికి మనం ముందుగానే అనుకున్నట్టు ప్రథమంగా ఉండాల్సింది విద్యారంగమే. ఇటు నైపుణ్యాల అభివృద్ధి చెందిన లేక సత్ప్రవర్తన కావాల్సిన, దీంట్లో అన్నారు సత్ప్రవర్తన లాంటిది విషయంలో విలువలను పెంపొందించడానికని. విద్యాలయాల్లో మనం చూసినట్టయితే విద్యాలయాలు ఎందుకు, ఎక్కడ వెళ్ళినా కూడా మహిళలు, బాలికలు విద్యను అభ్యసించలేని పరిస్థితి. నన్ను ప్రేమించు, లేకుంటే యాసిడ్ మీ పైన చల్లుతామనేటువంటి దుష్ట సంస్కృతి. తర్వాత విద్యార్థినులను అధ్యాపకులు కూడా సరిగ్గా చూడని కొన్ని సంఘటనలు. ఇక్కడ క్షమించాలి, ఏ ఉపాధ్యాయులు అంతా కలిసి జనరలైజ్ చేస్తున్నటువంటి మాట కాదు. ఇవైతే మీరు మంచి ఉపాధ్యాయులు నొచ్చుకునేటువంటి విషయము. చాలా గొప్పగా ప్రభుత్వ పాఠశాలల్లో, కొన్ని ప్రైవేట్ పాఠశాలల లోపల ఆదర్శనీయులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ పిల్లలందరూ భయపడే విధంగా వాతావరణం ఉంది. అటు అధ్యాపకుల వల్ల భయము, ఇతరుల వల్ల భయము, సహాధ్యాయుల వల్ల కూడా భయం ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వ అజమాయిషీలో, ప్రభుత్వ పెట్టుబడిలో విద్యారంగాన్ని నిర్వహించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రయోజనాలు వాణిజ్య ప్రయోజనాలు ప్రత్యక్షమైనవి కావు, సామాజిక ప్రయోజనాలు. వీటి వల్ల ప్రభుత్వానికి వాణిజ్య ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అవి వెంటనే కనిపించవు. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటట్టుగా విద్యారంగం
అభివృద్ధి చెందితే ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది కదా, అది అవసరం కదా. సామాజిక వృద్ధి, మానవాభివృద్ధి ఈ విద్యారంగం ద్వారానే, విద్య ద్వారానే సాధ్యమయ్యేటువంటి అంశాలు. కనుక ఇట్లా డబ్బులు ఎంచుకోవడం కానీ లేదంటే ప్రైవేటు రంగం ద్వారా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ రంగం తన బాధ్యతను నిర్వహించే స్థాయిలో నిర్వహించినప్పుడు ప్రైవేట్ రంగం ఎట్లాగో దీన్ని ఆసరాగా తీసుకొని, అంటే ఆ పెట్టుబడులు పెరుగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు బడులలో అధ్యాపకులు ఒక్కళ్ళని ఏంటి ఆ వ్యవస్థ వల్ల తగు రీతిలో విద్య నేర్పని కారణంగా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు అస్సర్ గురించి మీకు తెలుసు 2022లో గమనించిన అంశం. ప్రైవేట్ ట్యూషన్ల వైపుగా పిల్లలు వెళ్ళడం, అంటే బడుల్లో సరిగ్గా సక్రమంగా విద్యాబోధన లేని కారణంగా అది పెరుగుతుందట. 3వ వంతు విద్యార్థులు ప్రైవేట్ ట్యూషన్ తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అసలు రిపోర్ట్ కానీ లేదా ఈ కమిషన్ వేయడానికి అవసరమైన నేపథ్యం ఎన్సీఈఆర్టీ వారి నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 కూడా విద్యారంగ ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితిని తెలియజేసినాయి కదా. ఇక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు ఏసర్ 2022 ప్రథమ్ సంస్థ నిర్వహిస్తున్నటువంటిది. పిల్లల చదువుకునేటువంటి స్థితి ఎట్లా ఉందంటే 5వ తరగతి వాళ్ళు 2వ తరగతి పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి. 3వ తరగతి వాళ్ళు వాళ్ళ 3వ తరగతి కాదు 2వ తరగతి గణనీయమైన సంఖ్యలో అక్షరాలను గుర్తించలేని పరిస్థితి. కొందరు పెద్ద తరగతుల్లో చిన్న చిన్న పదాలు రాయలేని పరిస్థితి. ఎందుకు జరుగుతుంది ఇట్లా? కావలసినంత పెట్టుబడి పెడుతున్నారు, అధ్యాపకులకు శిక్షణ ఉంది, అధ్యాపక నియామకాలకు కూడా తగు అర్హతలు ఉన్నవారు ఉన్నత విద్యావంతులే వస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే. ఇట్లా దిగజారిపోతున్నటువంటి వైనం అంటే మొత్తం పైన విద్యారంగం దయనీయ స్థితిలో ఉంది. దీనిలో సంస్కరణలు తీసుకొని రావాలి. ఆ ఉద్దేశంతో తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషను సక్రమంగా పనిచేసి ఈ ఆలోచనను అర్థం చేసుకొని విధానపర నిర్ణయాల్లో ప్రభుత్వానికి సలహాలను ఇస్తూ ఒక థింక్ ట్యాంక్ లాగా వ్యవహరిస్తూ పిల్లలు బడికొచ్చేటట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అధ్యాపకులందరూ పిల్లలందరూ తమ పిల్లలుగా చదువు చెప్పేటట్టుగా టీచర్ స్టూడెంట్ రేషియో ఒక దగ్గర 10 మంది అధ్యాపకులు ఉంటే 2-3 పిల్లలు లేని పరిస్థితి కూడా మనం కొన్ని చోట్ల చూస్తున్నాం. కొన్ని చోట్ల 100 విద్యార్థులున్నా అక్కడ కావాల్సిన టీచర్లు ఉండరు. మ్యాథమెటిక్స్ చెప్పేవారు కానీ ఇంగ్లీష్ కానీ ఇట్లా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుల విషయమే కాకుండా ఇతర సబ్జెక్టులో కూడా కావాల్సినటువంటి టీచర్స్ లేకపోవడం, ఈ రకమైన మిస్ మ్యాచ్ కనిపిస్తుంది మనకు. ఆందోళనకర పరిస్థితి. అంటే ఇక్కడ ఇవన్నీ అధ్యయనం చేసి అట్లా లేకుండా చూడడం. తర్వాత విద్యార్థులు బడికి వచ్చేటట్టుగా మధ్యాహ్న భోజనాలు అవన్నీ పెడుతున్నారు. ఒక అవసరాని కోసం అట్లా పేద పిల్లలు రావడమే కాకుండా ఆ పేద పిల్లలు ఆత్మ న్యూనత భావంతో లేకుండా ఉండేటట్టుగా, వారికి మానసిక ధైర్యం వచ్చేటట్టుగా, అందరితో మనం సమానం అనుకునేటట్టుగా, వారిని ప్రేమతో, ఇది మరీ మరీ చెప్పాల్సి వస్తుంది, దీనికి అదనపు వ్యయం అక్కర్లేదు. శిక్షకులకు కావాల్సినటువంటి శిక్షణ సంస్థలు కూడా అధ్యాపకుల శిక్షణకు సంబంధించినవి కూడా సరిగ్గా లేవనేటువంటిది అధ్యయనాలు తెలియజేస్తున్నాయి మనం. కనుక ఆ శిక్షణ సంస్థలను పటిష్టం చేసి టీచర్లను మరోసారి శిక్షణకు పంపి రీట్రైన్ చేసి వాళ్ళను పిల్లల పట్ల సెన్సిటైజ్ చేసి, ఇది ప్రధానమైనటువంటిది. ఉన్న అధ్యాపకుల చేతనే అదనపు వ్యయం లేకుండా సంపూర్ణంగా ట్రైన్ చేసి మరి విధానాలు ఏర్పాటైన తర్వాత అవి అమలవుతున్నాయా దాని పర్యవేక్షణ చూసుకునేటట్టయితే మనకు సగం సమస్య పోతుంది. ఇవన్నీ చేస్తారని, ఆ బళ్ళలో బడికి వెళ్ళే వాతావరణం ఉండేట్టు చేస్తారని, ఆ కూలిపోయే బడులను వెంటనే నిర్మిస్తారని, అంటే భవనాలు కూలిపోతున్నటువంటిది అనేది వ్యవస్థ కాదు చేస్తారని, పిల్లల కనీస అవసరాలు, ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ వగైరా ఉండేటట్టు చూస్తారని, మంచినీరు దొరకని ప్రాంతాలు కూడా ఉన్నాయి, అవి అక్కడ ఉండేటట్టుగా, ఎలక్ట్రిసిటీ లేని బడులు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ బళ్ళల్లో అంటున్నారు, మంచి ముందడిగే ఇవన్నీ సమగ్రంగా చూసి ప్రతి పాఠశాల ప్రధానమైంది. దేని పట్ల ఉపేక్ష లేకుండా, ఒక వీధి బడి ఎక్కడో ప్రైవేటు బడి ఉంది అంటే అనుకోవచ్చు, ఆ ప్రైవేటు వారు నిర్వహించేది అయినా, అర్హతలు లేనివారు నిర్వహించేదైనా అక్కడ చదువుకుంటుంది పిల్లలు. కనుక ఎవరు పడితే వాళ్ళు ఇదొక మంచి వ్యాపారం అని ఆ బడులు నిర్వహించడం తప్పు. అట్లాగే ట్యూషన్ల అవసరం లేని పరిస్థితి రావాలి.
అంటే సమూలమైన మార్పులు రావాలి. ఇక్కడ లక్ష్యాల్లో మాత్రం అవన్నీ కనిపిస్తున్నాయి. సమగ్రమైన మార్పులు తెస్తామని అంటున్నారు. ఈ కమిషన్ చాలా ప్రధానమైంది కనుక ఈ అంశాలను ఆలోచించి ఈ పరిస్థితి మారేటట్టుగా, పిల్లలు బడికి వెళ్తామని మారాం చేసే విధంగా సూచనలు చేస్తారని, ఇట్లాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాం. వస్తాయని ఆశిద్దాం. ఈ వీడియో ఇంత ఓపికగా చూసిన మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే. ధన్యవాదాలు.